స్థలం విషయంలో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి తెలిపారు. హైకోర్టు లంచ్ మోషన్ ను అనుమతి ఇచ్చి కేసును తీసుకోవడం జరిగిందన్నారు. న్యాయస్థానం సుదీర్ఘంగా చర్చించి 2 వారాల స్టేటస్ కో ఇచ్చిందని చెప్పారు. రెవెన్యూ, మున్సిపల్, హైడ్రా, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లను ప్రతివాదులుగా చేయడం జరిగిందని, వాదోపవాదాలు జరిగిన తరువాత ఈ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. స్థలం సయ్యద్ ఆజం పొజిషన్ లో ఉందని తహసీల్దార్ లెటర్లో ఇచ్చారన్నారు. దాని ప్రకారం 2 వారాల స్టేటస్ కో ఇచ్చారని, దీనిపై కౌంటర్ ఫైల్ చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. నిన్న కోర్టు నుండి మనకు ఆనరబుల్ జడ్జి గారు స్టేటస్ కో ఇచ్చినారు. నెక్స్ట్ దీని వరకు ఇక్కడ ఎవరు టచ్ చేయొద్దని చెప్పేసి ఆర్డర్స్ కూడా రాత్రి వచ్చినాయి, సర్వ్ చేసినాము. అందరు రెస్పాండెంట్స్ కు మన రంగనాథ హెచ్ఆర్డీ కూడా వాట్సాప్ లో సర్వ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా చేయడం జరిగింది, డిసిపి గారు కూడా చేయడం జరిగింది. అయితే పొద్దున వస్తే వీరికి ఇంక ఇన్ఫర్మేషన్ మాకు రాలేదని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చెప్పినా, ఎందుకంటే వాళ్ళకి పైనుండి ఇన్స్ట్రక్షన్స్ రావాలంటున్నారు. పైనుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు మేము చేస్తామని చెప్పి వాళ్ళు రోజు మొత్తం వర్క్ చేస్తా ఉన్నారు. దీన్ని దానికి మరొకసారి విజ్ఞప్తి చేసినాను నేను. ఇది ఒకసారి మీ ఐఆర్ఎఫ్ ను తెలుసుకొని, ఇది మా అనవసరంగా కోర్టు కంటెంప్ట్ అవుతుంది, ఈ కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు అవుతుంది అని చెప్పినారు. అందుకు వారికి కూడా ఇక్కడ కూడా సైట్ లో కూడా వీరికి ఒక కాపీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతా ఉన్నది. తహసీల్దార్ ఎంఆర్ఓకి వెళ్ళింది, జిహెచ్ఎంసీ వెళ్ళింది, మీ హైడ్రాకి వెళ్ళింది అండ్ హెచ్ఎండి. నా సైట్ ఉన్నారు కనుక మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాది. మీరు నేచురల్లీ మిమ్మల్ని ఏమంటే తెలుసు, వాళ్ళు ఇంటిమేట్ చేయాలి. అప్పటిదాకా కంటెంప్ట్ అవుతుంది అంటే నా సైట్ లో మీరు ఉన్నారు కనుక. ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమని నేనేమన్నా నేనేమంటలే, నా ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నా. కోర్టు ఆదేశాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఒక రాత్రి మీ ఇష్టం. నా సైట్ లో మీరు ఉన్నారు కనుక ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమని నేనేమన్నా నేనేమంటలే, నా ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నా. కోర్టు ఆదేశాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఒక రాత్రి మీ ఇష్టం. ఇక్కడ కూడా నేను సైట్ ఇప్పుడు మ్యాప్ చూపించిన అదే పాయింట్ లో నేనున్నా. మీ పేరు బాలస్వామి గారు అని ఇంతకుముందు వాళ్ళు చెప్పినారు. నేను నా ల్యాండ్ లో మీరు వచ్చినారు, హైకోర్టు ఉంటా మీకు చెప్పింది నా ల్యాండ్ లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పింది, ఇండెంటేషన్ పక్కకు ఉండకుండా చూడండి అని చెప్పింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నా ల్యాండ్ లో నేను లెవెల్ నేను తీసుకుంటున్నా. అది ఎవరు చెప్పండి అంటే నేను మీకు అది మీ హైడ్రాకు
జరిగింది. ఇక్కడికి రావాలంటే మాస్క్ పెట్టుకొని రావాలి. మొత్తం ఎట్లా అంటే ఇక్కడ కంప చెట్లు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం గూగుల్ ఇమేజ్ చూస్తే కనుక కంప చెట్లే కనపడతాయి. ఆ పాత ఇమేజ్ చూపిస్తుంటారు. కంప చెట్లతోటి ఇక్కడ ఖాళీ బేరి సీసాలు, మొత్తం చెత్త, ఇదంతా చూస్తే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసి పోయేటటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో పెద్దలు హనుమంతరావు గారు వచ్చి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ బతుకమ్మ కుంట అనేది ఇలా ఉంది, దీన్ని ఎలా అయినా కానీ దీన్ని పునరుజ్జీవం పోయాలని చెప్పేసి. అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు పలు సందర్భాల్లో దీని మీద నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇస్తూ దీన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా మనం బతుకమ్మ సంబరాలు, నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో దీన్ని రెడీ చేయాలని చెప్పేసి మాకు ఒక టార్గెట్ ఇవ్వటం, దానికి అనుగుణంగా మేము దీని మీద ఒక ఏంటంటే ఇది కబ్జాకు గురైనటువంటి ఈ బతుకమ్మ కుంట, ఇది నార్మల్ చెరువు పునరుజ్జీవం కాదు. ఇది ఒక నిర్వీర్యం అయిపోయి మాయమైపోయిన ఒక దీన్ని చెరువుగా తయారు చేసి దీంట్లో ఉన్నట్టు అంటే వేరే చెరువులు మనం తయారు చేస్తాం. అది 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాల చెరువు ఉంటుంది, ఇంకొక 5 ఎకరాలు. ఇక్కడ అసలు చెరువే లేదు, చెత్తతో నిండుబడినటువంటి ప్రాంతాన్ని దీన్ని మేము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు దాదాపు 5 ఎకరాల చెరువు ఇది ఉంది. బట్ దీంట్లో మనం చూస్తే కనుక 14 అనేది ఒక అడుగు తవ్వంగానే నీళ్లు ఇట్లా బయటికి వచ్చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఎవరైతే ఈ కబ్జా చేసినారో వాళ్ళంతా ఇది పైప్ లైన్ బర్స్ట్ అయింది, ఇక్కడ ఏదో కింద డ్రైనేజ్ పైప్ లైన్ పగిలి ఇదంతా అయిందని చెప్పి మా మీద వాళ్ళు అబద్ధాలు చేసినారు. దీన్ని ఒక సుదీర్ఘమైన న్యాయ పోరాటంలో కూడా మా లీగల్ టీము హైదరాబాద్ మన హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి మన లీగల్ టీం అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఇక్కడ జిహెచ్ఎంసీ, రెవెన్యూ, హెచ్ఎండిఏ అందరు డిపార్ట్మెంట్స్ కూడా ఒక సమన్వయంతో దీన్ని మళ్ళా మనం ఈ షేపుకి తీసుకొచ్చాం. ఇక్కడ ఆల్రెడీ మేము ఈ చెరువుని మిగిలినటువంటి ప్రాంతాన్ని ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఈ చెరువుని మేము ఈ చట్టపరంగా దీన్ని తీసుకొని దీనికి ఇక్కడ ఈ విధంగా మనం తయారు చేయటం, ఇదంతా మీరు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యం ఇది సార్. అట్లానే మేము మా మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా కానీ కూడా మీరు మాకు ఇచ్చిన లక్ష్యానికి మేము అనుగుణంగా ఎక్కడ కూడా మేము అంటే మేము చిత్తశుద్ధిని చూపిస్తూ మా ఎక్కడైతే కార్యదక్షత చూపిస్తూ మేము रुको जरा सबर करो। నిన్న సాయంత్రము హైడ్రా సీఎం గారితో ఉన్న భూమిలో ఉన్న 563/1 బాగంబర్పేట విలేజ్ లో ఉన్న భూమిలో 7 ఎకరాల భూమిలో హైడ్రా సీఎం గారితో బతుకమ్మ కుంట పేరుతోటి ఒక కుంటను తయారు చేసి దాన్ని ఓపెనింగ్ చేసినారు. దాంట్లో వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అసలు మన ప్రభుత్వం ఉందా ఏముందా అనేది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. దాన్ని క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో నేను ఆల్రెడీ చెప్పినాను. కోర్టులో కేసు ఉంది, కోర్టులో కూడా వాళ్ళు స్టేటస్ కో ఇచ్చినారు, అండర్టేకింగ్ ఇచ్చినారు. నా ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఇన్వాల్వ్ కామని హైడ్రా రంగనాథన్ గారు అఫిడవిట్ ఇచ్చినారు, ప్లస్ వాళ్ళ కౌన్సిల్ అండర్టేకింగ్ ఇచ్చినారు. ఆ బేసిస్ పైనే హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది. సబ్జెక్ట్ పక్కకు రినోవేషన్, ఐ మీన్ ఇండియన్ కాకుండా మీరు పక్కేళ్ళు ఇండియన్ కాకుండా అక్కడ స్టెప్ తీసుకోండి, కానీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో నా సిఎంఎల్ సబ్జెక్ట్ ల్యాండ్లో నాకు ఎఫెక్ట్ కాకుండా చర్యలు తీసుకోమని ఇచ్చింది. దానిపైనే చేస్తుంటే పని చేస్తుంటే కంటెంప్ట్ చేసినాము. కంటెంప్ట్లో కూడా మనం ఎప్పుడైతే డెక్కన్ క్రానికల్ వచ్చిందో వీళ్ళు ఓపెనింగ్ చేస్తామని వచ్చిందో ఆ ఓపెనింగ్ అనేది మేము హైకోర్టులో జడ్జిగా కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు దాంట్లో సీరియస్ అయ్యి వాళ్ళ హైడ్రా కౌన్సిల్ని అడిగింది. అది అట్లెట్లా ఓపెన్ చేస్తారంటే కౌన్సిల్ చెప్పినాడు, నో మేము ఓపెన్ చేయట్లేదు,
తప్పుడు సమాచారం అని చెప్పి కోర్టుకి ఇచ్చినారు. ఇలా వీళ్ళు కోర్టును కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉంది. ఎప్పుడైతే ఈ ప్యాంప్లెట్స్ హనుమంతరావు పంచినాడో పోలీస్ స్టేషన్ లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. దాని క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ సెక్షన్స్ తోటి కాన్స్పిరసీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ పైన ఆయన పైన కేసు పెట్టాలని కోర్టు ఆదేశాలను కూడా దాంట్లో ఎన్క్లోజ్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. ఎలా అయినా కానీ వచ్చి తోవి ఇంకోటి అంటాడు, 2 ఫీట్ దోమగా నీళ్ళు వచ్చినాయి అంటాడు. ఎంత అస్వాస్పదం. ఇవాళ నేను ఫిల్లింగ్ చేసింది, లెవెలింగ్ చేసింది రోడ్ పైన 3 ఫీట్ల హైట్ లోనే లెవెలింగ్ చేసిన. 2 ఫీట్లు అంటే రోడ్ పైన 1 ఫీటే ఉండాలి కదా. మీకు అసంటి దాకా 2 ఫీట్లలో నీళ్ళు వచ్చింటే వాళ్ళు 12 ఫీట్ల కూడా నీళ్ళు ఎందుకు లేవు మీకు? నీళ్ళు లేకనే 2 బోర్లు వేసినాడు. 2 ఎవడన్నా వాటర్ పాయింట్ ఉంటే బోర్లు వేస్తాడా? 2 బోర్లు 500 ఫీట్లు బోర్లు వేసి దాంట్లోకి నీళ్ళంతా దీంట్లో నింపినాడు. అది నింపాల్సిన అవసరం ఏంటి? అంతేకాకుండా వర్షం పడ్డప్పుడు పక్క కాలనీ అంతా సరే నేను 7 ఎకరాల 5 ఎకరాలు నేను ఫిల్లింగ్ చేసిన. అది దాని ప్రూఫ్స్ కూడా నేను నా సూట్ లో పెట్టినాను. 2003లోనే ఫిల్లింగ్ చేసినాను. 2003లో ఫిల్లింగ్ చేసిన అని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా ఒప్పుకున్నారు. 2003లో ఫిల్లింగ్ చేసి ఏదో ఫిల్లింగ్ చేయని ఏరియా నేను అయితే ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లెవెల్ కదా. అప్పుడు 2 ఎకరాలు వేరే ఆల్రెడీ కబ్జా ఉన్నాయి. అవి నీళ్ళాలు ఉండాలి కదా. ఆయన మాట ప్రకారం అయితే ఎంత అస్పాజం, ఎంత అబద్ధాలు ఆడుతున్నట్టు అంత అబద్ధం. ఇంకోటి అన్నాడు. ఇంకొకటి నువ్వు ఏమంటాడు రంగనాథన్, ఇక్కడ గాంజా తాగుతుండే, ఎవడోడో తాగుతుండే. నువ్వు ఎన్ని అరెస్ట్ చేసి గవర్నమెంట్? నువ్వు కబ్జా చేస్తుంటే సంవత్సరం అయింది. నువ్వు సంవత్సరం తర్వాత కదా నువ్వు నా దాంట్లోకి ఇల్లీగల్ గా వచ్చినావు. నవంబర్లో అది కూడా ఏం చెప్పినావు? అక్టోబర్లో నాకు హనుమంతరావు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తే అప్పుడు వచ్చినా. అంటే నీకు అప్పుడు తెలుసు అంటే నీకు అక్కడ నిజంగా వాటర్ పాటు ఉంటే, నిజంగా కుంటుంటే, అక్కడ గవర్నమెంట్ లో నిజంగా రికార్డు ఉంటే నువ్వు హనుమంతరావు చెప్తే రావాల్సిన అవసరం లేకుండే కదా. ఆటోమేటిక్ గవర్నమెంట్ కంట్రోల్నే ఉండేది కదా. నువ్వు ఎంత మోసాలు చేస్తుంటే అన్ని తప్పులు వెళ్తా ఉంటే గుర్తుంచుకోండి రంగనాథన్ గారు. ఇవాళ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారు, హనుమంతరావు గారు చెప్తే మీరు మాట్లాడకండి. యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బ్యూరోక్రట్ చైర్, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ రెస్పాన్సిబుల్ చైర్. కమిషనర్ ఉన్నప్పుడు మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో ఒక తిరిగి చెప్తున్నారు, బయట ఒక పొలిటీషియన్ గా మాట్లాడుతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎంత అన్యాయం అండి. గవర్నమెంట్ రన్ చేస్తూ మీరు జ్యుడిషియరీ మీకు కేర్ చేయకుండా జ్యుడిషియల్ ఒక మాట ఇచ్చి జ్యుడిషియరీ స్టేటస్ కో ఉంటే ఇవాళ బల్మీకి వచ్చి పవర్ ఉంది కదా అని వచ్చి చేయడం అనేది చాలా తప్పని మాత్రం నేను అంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు పదవులు ఉన్నారు, సీఎం ఉన్నారు, మీరు రికార్డు తెప్పించుకోండి. మిమ్మల్ని